17 years is too young to fall in love and talk about marriage. అక్కడ నో ఇమ్మెచ్యూరిటీ సి ఇన్నోసెన్సే కనిపించింది తప్ప నాకు లవ్ అనేసరికి కొంచెం అదే చాలా సి ఇబ్బంది అనిపించింది నాకు. ద హోల్ పాయింట్ ఇస్ దట్ ఇన్ దిస్ మూవీ రా దట్ అమెచోరిష్ లవ్ పాయింట్ మనకి ఈ సినిమాలో. Hmm. వాళ్ళకి కూడా పాపం తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు. Hmm. దట్ సి ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ టూ పీపుల్. సి లీవ్ ద పాయింట్ వెదర్ దే ఆర్ రియల్లీ ఇన్ లవ్ ఆర్ దే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఒక ఇన్నోసెంట్ ఏజ్ లో వాళ్ళు ప్రేమలో ఉన్నాము అనుకొని వాడు ఆ అమ్మాయితో బిహేవ్ చేసిన వాట్ ఎవర్ బిహేవియర్ ఈజ్ ద ట్రబుల్ కదా. దట్స్ ద ట్రబుల్ మేకర్ ఫర్ హిమ్ కదా ఆ అబ్బాయికి. Yeah. వాడు నిజంగా ప్రేమిస్తున్నాడా వాట్ ఎవర్ ఇస్ దే డోంట్ నో. దే ఆల్సో డోంట్ నో ఇన్ ద టెండర్ ఏజ్. కాకపోతే వాడు ఇలాంటి చట్టాలు ఉన్నాయి ఇలాంటివి ఉంటాయి అలా అమ్మాయితో ఒక రూమ్ లోకి వెళ్ళకూడదు. Hmm. అలా వెళ్తే అలా అమ్మాయితో అలా తిరిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇరుక్కుంటాం వెదర్ ఇట్ బి లవ్ ఆర్ వాట్ ఎవర్. సి వీళ్ళు ఈ సినిమాలో చూపించడం కూడా చాలా ప్యూర్ గా చూపిస్తారు రా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్. నేను అక్కడికే వస్తున్నా. ఎక్కడ వాళ్ళు ఎంత ఎంత చిరాగ్గా నీట్ చూపించరు. ఎంత నీట్ గా చూపించారంటే ద ఫస్ట్ టైం దిస్ గై హగ్సర్ ఇన్ ద బీచ్ దగ్గర హగ్ చేసుకుంటాడు కదా. అబ్బా ఎందుకు హగ్ చేసుకున్నారా, హగ్ చేయకుండా ఉండాల్సిన అసలు అసలు ఇలాంటి ఒక సీన్ లేకపోతే బాగుండేది అనిపించింది. బికాస్ ఐ రియలీ డి నాట్ వాంట్ టు సీ అ ఫిజికల్ ఇంటిమసీ బికాస్ ఆఫ్ దీస్ టూ. ఒకవేళ నిజంగా వాళ్ళ మధ్యలో ఆ లవ్ అనే కాన్సెప్ట్ తీసుకోకుండా ఈ ఫిజికల్ ఇంటిమసీ కూడా తీసేసి ఉంటే కేసు ఇంకా దారుణంగా ఉండేది. అంటే అరే వీడేం అవును చేయకుండానే అవును ఐ ఐ వీడేం వీడేం ఐ కెన్ చేయకుండా వీడు టోటలీ లైఫ్ అగ్రీ. స్పాయిల్ చేస్తున్నారేంట్రా అని. ఇప్పుడు ఇప్పుడు కూడా వాడు ఏం చేయలేదురా. ఇప్పటికీ వాడు ఇప్పుడు ఏం చేయలేదు. సి కరెక్టే వాడు ఏం ఈవెన్ చేయలేదు. ఈవెన్ నౌ వీ హ్యావ్ టు సీ ఇన్ ఫ్రమ్ యాంగిల్ దట్ ద బ్యూటీ ఇస్ దే ఆర్ మీటింగ్ ఎట్ దేర్ పేరెంట్స్ హౌస్. ఆ, ఆ అమ్మాయి మంచిగా నేను వాళ్ళ అందుకే ఇంటికి వస్తుంది నేను అందుకే కలుస్తుంది. బీచ్ సీన్ గురించి మాట్లాడుతున్నాను. బీచ్ సీన్ లో హగ్ చేసుకుని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. హగ్ చేసుకునే అంటే అంత బీచ్ సీన్ చనువు అదొకటి చాలా ఇబ్బంది అనిపించింది. అరే నువ్వు నీట్ గా చూపిస్తున్నావు కదా. ఇప్పుడు మీరు ఆ సాంగ్ కూడా చూడండి. అరే సాంగ్ లో మనోడు హగ్ ఈజ్ ఆల్సో నీట్ ఓన్లీ రా. హగ్ ఈజ్ ఆల్సో నీట్ ఓన్లీ అంటే హగ్ ఆ హగ్ కూడా వాళ్ళిద్దరికి ఎలా చూపిస్తాడు లైక్ ఐ చాలా డోంట్ నో రోజుల తర్వాత వాట్స్ గోయింగ్ ఆన్. చాలా రోజుల తర్వాత యా కలుస్తారు కదా. అంతే. సో అక్కడి నుంచి యా దే అలాగే ఎక్స్పెక్ట్. చూపిస్తాడు తప్ప అలాగే చూపిస్తాడు తప్ప అది ఒక విరహం నుంచి వచ్చిన ఒక హగ్ లాగా చూపించాడు ఆ హగ్ ని మనోడు. ఒక మిస్ అయిపోయాం మన ఇద్దరం మనం మాట్లాడుకోలేదు 1 వీక్ నుంచి. యా యా సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ యూ అన్న ఫీలింగ్ తో చూపిస్తాడు అంతే తప్ప. నేను ఐ వాస్ యాక్చువల్లీ లుకింగ్ అనమాట ఎక్కడ సేమ్ యాంగిల్ లో ఐ వాస్ థింకింగ్ ఎక్కడైనా వీళ్ళిద్దరి మధ్యలో అయినా బౌండరీ దాటినట్టు మనవాడు ఎక్కడైనా చూపించాడా అని ఎక్కడ ఆలోచిస్తే దే వాస్ చూపించలేదు. నథింగ్. ఎక్కడ చూపించలేదు. దే వాస్ నథింగ్. ఎక్కడ చూపించలేదు కాబట్టి ఆ కేస్ కి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అరే వీడేం చేయకుండా నిలబుక్ అయిపోయాడంటారా లైఫ్ లో అని.